ముందుగా ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక క్రిస్టియన్ లంజముండా హిందువులను మత మార్పిడి చేస్తుంది. ఇది ఎక్కడో కాదు. మీరెవరు కొట్టనికే అంటున్నా. మీ మేనేజ్మెంట్ ఆ అమ్మ నాకు నానమ్మ వయసు ఉంటుంది అయినా కూడా తిడుతున్నా. ఒక ముసలి లంజముండా హిందువులను మత మార్పిడి చేస్తుంది. జై శ్రీరామ్, జై హింద్, జై. వీడియో పూర్తిగా చూశారు కదండి. ఇది ఎక్కడో నిర్మల్లో ఏదో మత మార్పిడి జరిగిందంట. దాని గురించి ఈ వ్యక్తి మాట్లాడుతూ తమ తల్లి అంత వయసులో ఉన్న స్త్రీని పట్టుకొని చాలా బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడుతున్నారు. ఆమె తప్పు చేయొచ్చు, ఆ తప్పును ఖండించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. మధ్యలో నీకు అంతగా బాధగా అనిపిస్తే దాని గురించి వీడియో తీసి ఆ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా చెయ్యి. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్లు స్త్రీల పట్ల గౌరవం లేకుండా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదే ప్లేస్లో నిన్ను కన్న తల్లి ఉంటే నువ్వు అదే విధంగా బ్యాడ్ వర్డ్స్ తిడతావా? ఎట్టో కదా. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. అలాగే నువ్వు వీడియో లాస్ట్ ఎండింగ్లో జై శ్రీరామ్ అంటున్నావు కదా, జై హింద్ అంటున్నావు కదా. నిజంగా నీకు శ్రీరాముడు అనే భక్తి ఉంటే నువ్వు స్త్రీల పట్ల అదే విధంగా మాట్లాడు. నువ్వు మాట్లాడిన విధాన్ని మీ రాముడు కూడా నిన్ను క్షమించడం. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. అది ఎవరైనా సరే, ఒక క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వారికే మంచిదని నా అభిప్రాయం.